ఈనాడు చూస్తే నేల నీరు యూరియానే అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. పైరు ఎదుగుదల కోసం ఇష్టారాజ్యంగా వాడకం, భూగర్భ జలాల్లో పరిమితికి మించినటువంటి నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి అగ్రస్థానంలోని 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. యూరియా ఎంత తక్కువ వేస్తే పైరు అంత ఏపుగా పెరుగుతుందని, అధిక దిగుబడి వస్తుందనే అపోహతో పొలాల్లో పరిమితికి యూరియా నత్రజని చల్లుతున్నాం. దీంతో నేలలో ఆమ్లత్వం పెరుగుతోంది, మొక్క నీటిని పీల్చుకునే అవకాశం కూడా లేని పరిస్థితి తలెత్తుంది. అంతేకాదు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. నత్రజని కలిసి నీటిని తాగుతున్న మనం తెలియని ప్రమాదాల బారిన పడుతున్నాం. అధిక యూరియా వాడకం అభంశుభం తెలియని పిల్లల ఆరోగ్యంపైన తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. భూగర్భ జలాల పరిమితికి మించి నత్రజని లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే తాగడానికి పనికిరావు. ఉన్న తొలి 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి అంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 5 చోట్ల కూడా ఈ యూరియా ఎక్కువ ఉంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు రైతుకి తెలుసు, పబ్లిక్కి తెలుసు, దీనికి పరిష్కారం ఏంటో ఎవరికి అర్థం కానిది. యూరియా ఇప్పుడు తగ్గించారనుకోండి, అదిగో యూరియా తగ్గించేశారు అన్నటువంటి ఇష్యూనే వస్తుంది. ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత సులభం కాదు, రైతుని కన్విన్స్ చేయడం అంత సులభం కాదు. లేకపోతే మీ